అర్జునుడు తన దేవదత్తం పూరించాడు. యాగాశ్వం పరుగులు పెట్టింది. వెనుక అర్జునుడు తన సైన్యంతో వెళ్తున్నాడు. ఉత్తర దిక్కుగా వెళ్లిన అశ్వం మొదటగా త్రిగర్త రాజ్యం చేరుకుంది. దాన్ని పాలించే సూర్యవర్మ తన తమ్ముళ్ళు కేతువర్మ, ధృతవర్మలతో కలిసి అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. వాళ్ళతో అర్జునుడు, రాకుమారులారా, ఇది ధర్మరాజు అశ్వం. దానికి కీలు తలపెట్టడం అంటే ఆయనకు తలపెట్టినట్టే. మన మధ్య ఎందుకు ఈ శత్రుత్వం? యుద్ధాల వల్ల ఇప్పటికే ఎన్నో అనర్థాలు జరిగాయి. ఇకనైనా మనం మిత్రులుగా ఉందామని అన్నాడు. కానీ వాళ్ళకు అర్జునుడి మీద ఉన్న ద్వేషం యుద్ధానికి పురుగొల్పింది. అర్జునుడు వారిస్తున్నా వాళ్ళు వినకపోయేసరికి తప్పనిసరి అస్త్రాలను ప్రయోగించి వాళ్ళను ఓడించవలసి వచ్చింది. తర్వాత ప్రగ్యోజ్యోతిషపురంలో వజ్రదత్తుతో యుద్ధం చేశాడు. తర్వాత సింధు దేశం వెళ్ళాడు. అది సైంధవుని రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యాన్ని అతడి కుమారుడు పాలిస్తున్నాడు. అతను అర్జునుడి మీద యుద్ధానికి దిగుతుండగా అర్జుని పరాక్రమం తెలిసిన దుశ్శాల వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళిద్దరిని ఆపింది. కాసేపు అన్నయ్య అర్జున్తో మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్జునుడు మణిపురం వెళ్ళాడు. అది చిత్రగంధ రాజ్యం. చిత్రగంధతో వివాహమైన కారణంగా అర్జునికి చిత్రగంధలకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు బభ్రువాహనుడు. తన తండ్రి రాజ్యం వైపు వస్తున్నాడని స్వాగత సత్కారాలతో బభ్రువాహనుడు ఎదురు వెళ్ళాడు. అలా వస్తున్న కుమారుని చూసి అర్జున్కి కోపం వచ్చింది. కుమార బభ్రువాహన, ఇదేనా నీ క్షత్రియ ధర్మం? ఇంతేనా నీ పరాక్రమం? నాతో యుద్ధం చేయకుండానే సంధి చేసుకోవడానికి వస్తున్నావా? నీవు మహావీరుడు అనుకున్నా. నీ రాజ్యం పైకి వచ్చింది నీ తండ్రి అయినా సరే యుద్ధానికి సిద్ధపడాలి అని అంటూ బభ్రువాహన్లోని పౌరుషాన్ని రెచ్చగొట్టాడు. ఆ మాటలో బభ్రువాహన్ని మనసు నెచ్చుకుంది. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు బభ్రువాహన్ దగ్గరికి నాగలోకం నుండి ఉలిచి వచ్చింది. కుమార, నేను కూడా నీ తల్లి లాంటి దాన్నే, అర్జుని భార్యను. నా మాట విను. నీవు నిస్సందేహంగా నీ తండ్రి అర్జున్తో యుద్ధం చేయి, అంతా మంచి జరుగుతుందని అన్నది. వేరే దారి లేక ధనుర్బాణాలతో అర్జున్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఎదురుగా వస్తున్న బభ్రువాహుని అర్జునుడు చిన్న చూపు చూశాడు. నిజంగా బభ్రువాహన్ శక్తి ఎవరికీ తెలియదు. అభిమన్యుడు, ఘటోత్కచుడు ఇద్దరు కలిస్తే బభ్రువాహనుడు. అంతటి శక్తి పరాక్రమ గలవాడు. బభ్రువాహనుడు కురుక్షేత్రంలో పాండవుల పక్షాన యుద్ధం చేసి ఉంటే పాండవుల బలం రెట్టింపై ఉండేది. బభ్రువాహనుడు ఒక్కడే ఒక అక్షోహిణి సైన్యానికి సమానమైన వాడు. అర్జునికి బభ్రువాహన్కి యుద్ధం మొదలైంది. మొదటగా అర్జునుడు ఎదురుగా ఉన్నవాడు చిన్న పిల్లవాడే కదా అని ఆడుకుంటున్నట్టు బాణాలు వేస్తున్నాడు. అలా వేస్తూ వేస్తూ క్రమేపీ ఉధృతాన్ని పెంచుకుంటూ పోయిన బభ్రువాహన్లో పెద్దగా చల్లం కనపడిపోయేసరికి బభ్రువాహన్ శక్తి ఏమిటో అర్జునుకి అర్థమైంది. అర్జునుడు తన కుమారుడని కూడా చూడకుండా తన శక్తిని ఉపయోగించి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అయితే బభ్రువాహనుడు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నాడు. అర్జునికి బభ్రువాహన్ చూసి అసూయ కలిగి ఎలాగైనా గెలవాలని పట్టుదల కలిగింది. దానితో శక్తివంతమైన బాణాలను సంధిస్తున్నాడు. కానీ బభ్రువాహనుడు అవలీలగా వాటిని ఛేదిస్తున్నాడు. యుద్ధం తీవ్రతరం కొనసాగుతుంది. అర్జుని బాణం బభ్రువాహని భుజం గట్టిగా తగిలింది. వెంటనే దానికి సమాధానంగా మరొక అస్త్రాన్ని బభ్రువాహనుడు అర్జుని మీదకి మెరుపు వేగంతో సంధించాడు. దాన్ని వేగాన్ని ఎదుర్కొనేంత సమయం అర్జునికి లభించకపోవడంతో అది నేరుగా వచ్చి అర్జుని గుండెల నుండి బయటకు దూసుకుపోయింది. అర్జునుడు నేలకూలాడు. ఆ సేపటికి అర్జుని ఊపిరి ఆగిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ లాంటి మహావీరులు 18 రోజులుగా అర్జున్తో యుద్ధం చేసి సాధించలేనిది బభ్రువాహనుడు కొంత సమయంలోనే సాధించాడంటే అతడు ఎంతటి వీరుడో అర్థం చేసుకోవచ్చు. ఆ విషయం తెలిసి చిత్రగంధ యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి పరుగు పెట్టుకుంటూ వచ్చింది. చాలా కాలం తర్వాత కనిపించిన తన భర్తను ఆ విధంగా చూడవలసి వచ్చిందని చిత్రగంధ ఏడుస్తుంది. బభ్రువాహనుడు కూడా ధనుర్బాణాలు పక్కకు పెట్టి తన తండ్రి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. చిత్రగంధ, ఎందుకు ఇలా చేశావు? తండ్రి కొడుకుల మధ్య యుద్ధాన్ని నీవెందుకు ఆపలేదని ఉలీచిని ప్రశ్నించింది. అప్పుడు ఉలీచి, మీరేమి కంగారు పడకండి. తన చేతిలోని నాగమణిని తీసుకొచ్చి అర్జుని గుండెల మీద పెట్టింది. ఆ నాగమణి మహిమ వల్ల అర్జునుడు పునర్జీవితుడు అయ్యాడు. లేచిన వెంటనే తన కుమారుని పరాక్రమాన్ని తలుచుకొని ఎంతో సంతోషించి బభ్రువాహన్ని పొగుడుతలతో ముంచెత్తాడు. కానీ అక్కడ జరిగిందేందో అర్థం కాక అందరూ ఉలిచిని అడిగారు. ఉలిచి చెప్పడం ప్రారంభించింది. భీష్ముని మరణం తర్వాత వసువులందరూ కలిసి శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముని చంపాడని, చంపిన విధానాన్ని తప్పుపడుతూ అర్జున్ని శపించాలనుకున్నారు. ఆ విషయం తెలిసిన ఉలిచి వసువులను అలా చేయవద్దని ప్రాధేయపడింది. దానికి వారు శాంతించి ఒక పరిష్కారం చెప్పారు. అర్జునుడు తన కొడుకు బభ్రువాహన్ చేతిలో మరణిస్తే అతనికి పాప విమోచనం జరుగుతుందని, అర్జునికి భూలోకంలోనే పాప విమోచనం జరిగితే నరకలోక ప్రాప్తి ఉండదని చెప్పారు. అప్పుడు ఉలిచి నిజంగా బభ్రువాహన్ చేతిలో అర్జునుడు మరణిస్తే అతన్ని తిరిగి బ్రతికించాలి కదా, అందుకు ఘోర తపస్సు చేసే నాగమణి సంపాదించింది. ఎప్పుడైతే అర్జునుడు మణిపురం వెళ్తున్నాడని తెలిసిందో తాను వెంటనే భూలోకానికి వచ్చింది. అలా బభ్రువాహనుడు ఉలిచి వల్ల అర్జునుడికి భూలోకంలోనే పాప ప్రక్షాళన జరిగింది. అది తెలిసి అందరూ సంతోషించారు. అర్జునుడు తన వెళ్ళవలసిన సమయం వచ్చిందని చిత్రగంధను, ఉలిచిని, బభ్రువాహుని అశ్వమేధ యాగానికి ఆహ్వానించి అక్కడి నుండి బయలుదేరాడు. మణిపురం తర్వాత యాగశ్వం రాజగృహ రాజ్యానికి ప్రవేశించింది. అక్కడ జరసంధుడు కుమారుడు మేఘసంధి పాలిస్తున్నాడు.
పాండవ దేశంతో అర్జున్ మీదకి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు వారించి సంధి చేసుకుందామని, మైత్రి చేసుకుందామని చెప్పిన మేఘసంధి వినకుండా అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. అప్పుడు అర్జునుడితో సంధి చేసుకోవడమే తెలివైన పనని సంధి చేసుకున్నాడు. ఇద్దరు మైత్రి పూర్వకంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అర్జునుడు మళ్లీ బయలుదేరాడు. ఆ తర్వాత వాంగ రాజ్యం, పాండవ రాజ్యం, మ్లేచ్ఛ రాజ్యాలను దాటుకుంటూ హయాంలో చేది రాజ్యానికి వెళ్ళాడు. చేది రాజైన శిరభుడు శిశుపాలుని కుమారుడు. అతను కూడా మొదట అర్జున్తో యుద్ధం చేసి తర్వాత సంధి చేసుకున్నాడు. అక్కడి నుండి ద్వారక బయలుదేరాడు. యాదవులందరూ అర్జున్కి స్వాగతం పలికారు. ఆ తర్వాత పాంచాల దేశం దాటి గాంధార దేశం చేరాడు. శకుని కుమారుడు అర్జున్తో కయ్యానికి కాలు దుర్వగా అతన్ని ఓడించి తిరిగి హస్తినాపురం బయలుదేరాడు. హస్తినాపురంలో అర్జునుడు అశ్వమేధ యాగంలో భాగమైన అశ్వరక్షణలో చేసిన జైత్ర యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నాడని వర్ధమానం అందింది. ధర్మరాజు భీముని పిలిచి యాగానికి కావాల్సిన పూర్తి పనులను పూర్తి చేయమన్నాడు. భీముడే స్వయంగా యాగశాల నిర్మాణం చేసి అతిథి గృహాలను సిద్ధం చేశాడు. అర్జునుడు రాగానే అందరూ జయధ్వానాలతో అతనికి ఎదురుగా వెళ్లారు. అతిథులలో మొట్టమొదటిగా శిశుపాలుని భార్య వచ్చింది. ధర్మరాజు భేదం లేకుండా ఉచిత రీతిని సత్కరించాడు. చిత్రగంధ ఉలిచిని బబ్రువాహుని వెంటబెట్టుకుని వచ్చింది. అర్జునుడు తన భార్యను కొడుకును తీసుకుని ధర్మరాజుకు పరిచయం చేశాడు. చిత్రగంధ ఉలిచి ద్రౌపది సుభద్ర కలిసి అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు యాగానికి ఆహ్వానం అందుకున్న సమస్త ప్రజానికం వర్ణ భేదం లేకుండా, జాతి భేదం లేకుండా ధర్మరాజు చేతుల మీదుగా అనేక బంగారం సంపదలను దానంగా స్వీకరించారు. భోజనశాలలో 1,00,000 మంది భోజనం చేయగానే నగారం మ్రోగేది. అలా ఆ నగారం నిత్యం మురుగుతూనే ఉందంటే ఎన్ని లక్షల మంది భోజనం చేశారో అర్థం చేసుకోవచ్చు. ధర్మరాజు తన దగ్గర ఉన్న సంపదనంతా దానం చేశాడు. అందరూ ధర్మరాజుని 2వ మరత్తులని కీర్తించారు. అలా అశ్వమేధ యాగం దిగ్విజయంగా పూర్తయింది. అశ్వమేధ యాగాన్ని చేపట్టడంలో మరో అంతర్యం ఏమిటంటే ప్రజలను దారిద్ర్యం నుండి కాపాడట. సాధారణంగా యుద్ధ సమయంలో కరువు కాటకాల బారిన పడే అవకాశం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అదే జరిగింది. ధనమంతా యుద్ధానికి ఖర్చయింది. దానితో సమాజంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి రాజుల కోశాగారంలో ఉన్న ధన సంపదనంతా ఒక్క చోటకు చేర్చి అందరికీ సమానంగా పంచిపెట్టాడు. అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ తమ పెద్దనాన్న ధృతరాష్ట్రుడు గాంధారికి ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. ధర్మరాజు చక్రవర్తిని చూడడానికి వచ్చే సామంత రాజులు ముందుగా ధృతరాష్ట్రుని దర్శించుకునేందుకు ఏర్పాటు చేశాడు. దానికి ధృతరాష్ట్రుడు గాంధారి ఎంతో సంతోషించారు. నిజానికి ధృతరాష్ట్రునికి తన కొడుకులు ఉన్నప్పటికన్నా ఇప్పుడే రాచమర్యాదలు జరుగుతున్నాయి. కానీ భీమునికి మాత్రం ధృతరాష్ట్రుని మీద ఆవేశం అలాగే ఉంది. ఆయనను చూడగానే అరణ్య అజ్ఞాత వాసాలు గుర్తుకు వచ్చి ఆయన మీద దేశం పెరుగుతూ ఉండేది. తన సోదరులు చూడని సమయంలో భీముని ప్రవర్తన ధృతరాష్ట్రుని పట్ల వేరేలా ఉండేది. కొన్నిసార్లు సూటిపోటి మాటల వాళ్ళ మనసు నొచ్చుకునేలా చేసేవాడు. అయితే ధర్మరాజు ప్రవర్తన అదంతా మర్చిపోయేలా చేసేది. ధృతరాష్ట్రుడు క్రమంగా కుమారులను మర్చిపోయి ధర్మరాజు మీద ఎక్కువ ప్రేమానురాగాలు చూపించేవాడు. అలా 15 సంవత్సరాలు గడిచాయి.